ఫోన్ అట్టుందిరా. ఓడిపోతావురా. హే ప్రాక్టీస్ మ్యాచ్. హాయ్ అంజలి. హాయ్. ఎక్కడున్నావు? ఫుట్బాల్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నాం. స్కోర్ ఎంత? 2-1. అందరు వస్తున్నారు. ఇప్పుడు గోల్ కొడతా. ఎలా? నీకు ఎనర్జీ ఇస్తున్నాగా. ఎక్కడికి వెళ్దాం? లాంగ్ డ్రైవ్. కమ్ ఆన్ లెట్స్ గో. టీ తాగుదావా? మంచి మసాలా టీ చేద్దాం పద. రెండు టీ కొట్టు బాబు. వజీ వజీ వజీ. ఏయ్ కళ్ళు దొబ్బాయా? సారీ బస్. ఏంట్రా సారీ? షర్టు పాడైంది. నీ షర్ట్ ఇచ్చేలో. నువ్వు దున్నపోతలా ఉన్నావు, నేను స్లిమ్గా ఉన్నాను. నా షర్ట్ నీకు ఎలా సరిపోతుందా? ఏంట్రా అమ్మాయి ఉందని ఎక్స్ట్రా చేస్తున్నావా? అమ్మాయి ఉంది కాబట్టి కంట్రోల్గా మాట్లాడుతున్నాను. అటు ఇటు. ఇప్పుడు నీతో పాటు నా షర్టు పాడైపోయింది. మ్యాటర్ బ్యాలెన్స్ అయిపోయింది. హ్యాపీయా? బాయ్. ఓయ్ షర్టు ఉతికి ఆరేసెల్లు. నువ్వు ఉతుకుతావా? దాని చేత ఉతికించమంటావా? ఏంట్రా నీ ప్రాబ్లం? సారీ చెప్పా, టీ పోసుకున్నా, ఇంకేంటి? రేయ్, ఫిగర్ ని పట్టాలన్నా నీలాంటి వాళ్ళని కొట్టాలన్నా కింద దమ్ముండాలరా. ఏ ఏమైంది? ఆడెవడో సొక్కవతకమన్నాడు, నాకు సరిగ్గా వినపడక వాడినే ఉతికొచ్చా. దా ఎక్కు. అంజలి హాస్టల్ వచ్చింది. అప్పుడే ఎందుకు వచ్చింది? నువ్వు దిగాలి కాబట్టి. దిగితే నువ్వు వెళ్ళిపోతావు. రేపు రావాలంటే వెళ్ళాలి కదా. అడేనయ్యా. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. ఒక్క గుడ్ నైట్ ఏనా? 100 గుడ్ నైట్స్. 100 ఏనా? 1000 గుడ్ నైట్స్. ఇంతేనా? 1 lakh గుడ్ నైట్స్. హలో, ఎస్ఎస్ మీ. సీను అని మా ఫ్రెండ్ ఒకడు ఇక్కడ బైక్ రిపేర్కి ఇచ్చాడు. అక్కడ అడుగు. అబ్బా నీకు ఇస్తాను రా చెప్ప. హలో, AP 26F9669 గ్లామర్ బైక్ రిపేర్. మల్లేష్. మల్లేష్ కాదు, సీను నా ఫ్రెండ్ బైక్ రిపేర్కి ఇచ్చాడు. వీడేనా? వీడే. మ్యాటర్ ఏంటో చెప్పి కొట్టండి రా. నాకే విషయంలోనైనా క్లారిటీ కావాలి, అర్థమైందా?
ఈ కొత్త సెల్తీ ఎవర్రా బాబు? బైకుల మీద వాటేసుకుని తిరగడానికి, వర్షంలో ఐస్ క్రీములు తినడానికి నా మనవరాలే కావాల్సి వచ్చిందిరా నీకు? మ్యాటర్ మారిందేంటి? ఎవరు తాత మీ మనవరాలు? అంజలి. వారిని అంజలి తాతగారా మీరు? సినోడా కొంచెం షర్ట్ వెళ్తారా? పెద్ద మనుషులు మేము మాట్లాడుకోవాలి. తాత విషయం ఎన్నన్నా చెస్. తాత అంటే ఈ తమిళ తాతగాడు గుర్తొచ్చేస్తున్నాడు. తాతయ్య అసలు విషయం ఏంటంటే ఏం చెప్తారా? ఎవరైనా ప్రేమిస్తే ఈ పరిస్థితి వస్తుంది. నేను ప్రేమించకుండానే నాకు ఈ పరిస్థితి వచ్చింది. అసలు అంజలి ఎవరు? తాత మన్మండ మీ అమ్మడా నాకు వరేవరు కొంటురు నాన్న విశాఖపట్నంలో జాబ్ చేసిన చెప్పావు. అప్పదా మీ నాయన వాడు మీ అమ్మని లైన్ లో వేసి దాని కొట్టుడా కోసి ఉంటాడు. అయ్యా అమ్మా మీ నాయన వాడు ఉన్నాడే కదా బట్టపరవాడు వాడు ఏం రా కూర్చుంది. నిన్ను కూస్తే సుమారు పడా ఒక్క పీకినే ఇప్పుదా ఎనక నచ్చి ఉండవు మన్మండ మధురైలో నీకు నల్ల పొన్నును చూస్తున్నావు. ఆ పొన్నుందా నువ్వు కళ్యాణం కట్టుకోవాలి. కట్టి తినేసి ఎండా ఊపితే నువ్వు ఎక్కి. நான் எந்த ஒரு நல்ல விஷயமும் செஞ்சதே இல்ல. Don't try to explain anything. நீ சமாதானம். నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು ಸನ್ ಟಿವಿದ చూస్తును. அதெல்லாம் ஒண்ணு வேண்டாம் என்னன்னு சொல்லு. உனக்கு నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು సనదా పాపే. నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే. నాకు పొట్ట తేవడం పోయి ఆ అండదాని మాదిరి నువ్వు పొట్ట పెంచుకుంటున్నావు తెలియమా? మళ్ళీ ఎక్కడ మొదలైంది గొడవ? మా నాయన్ని ఇంట్లోంచి తరివినాడు మీ అప్ప. తరమరు 24 గంటలు తమలపాకులు దొబ్బి తిని వాష్ బేసిన్ అంతా కంపు చేశాడు. మా అప్పని తరిగితే ఆ వెత్తలపాకు నేను తిని తుప్పుతా. ఏం చేస్తావు? అబ్బో బా నాకు టిఫిన్ పెడితే తిని కాలేజీకి పోతాను. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి. సరి అప్ప మొదల్ల పొంగల్ సాంబార్ సాப்பிடு. ఉండవే ముందడికి ఇడ్లీ పెట్టవే. ముందు పొంగల్ సాంబార్ అప్పుడందా ఇడ్లీ. సరియా? పొంగులో పొంగల్ సాంబార్ రోజు వండుతావు. రే నానా ఇడ్లీ తినరా. ఏ పొంగల్ సాంబార్ టిఫిన్ ఇల్లయా? ఇడ్లీదా ముందు తినాలా? కాదు ముందు ఇడ్లీయే తినాలి. నాన్న తిన్నా పయ్యనికి టిఫిన్ పెట్టే చోట కూడా ఒక పిత్తం ఏంటదే? ఇడ్లీ వేండా బొండు వేండా. అమ్మో నా ఫోటోకే వేసి కొడతావా? ఏమిటయ్యా దేభ్య మొహం వేసుకున్నా ఎదురుగాను? నేనేం చేస్తాను? పాప ఎక్కడే? పాప టైం అయిపోయింది. దేనికో దాని బస్సుకి. దాని బస్సు కానీ ప్యాకాటకా? ప్యాకాట్ అంటే నీకు మరీ చీప్ అయిపోయిందే. లేదు లేదు ఖరీదైందే. ఆ. ఎంత ఖరీదైందంటే ఆ. పే అంటే పేదవాణ్ణి, కా అంటే కలవాణ్ణి కలిపి నాశనం చేసే ఆట కనుకే దానికి పేక అని పేరు పెట్టారు. అసలు క్లబ్ లో వాళ్ళంతా రోజు ఏమండి కొడుకు కోట్లు సంపాదిస్తున్నాడు కదా, టెంటండి ఏంటంటే 20 పార్టీ ఆడుకోక అని ఎగతాలు చేస్తున్నారే. నాన్నమ్మా లగేజ్ సర్దేసావా? అయిపోయిందమ్మా ఒక్క నిమిషం. మీ నాన్న అయి ఉంటాడు మాట్లాడు. హలో హాయ్ బేబీ హౌ ఆర్ యు? ఫైన్ డాడీ. నువ్వెలా ఉన్నావు? వాట్ బేబీ అలసిపోవడానికి నేను ఉన్నది ఇండియాలోనా ఇంగ్లాండ్ లో? మంచు పడుతుంది. ఇంకా 1 అవర్ లో లంచ్ కి అమ్స్టర్డామ్ వెళ్ళాలి. నైట్ కి డెలాస్ లో డిన్నర్. ఒకటే బిజీ. ఎందుకు డాడీ అంత బిజీ? వచ్చిగా ఉన్నది చాలదా మనకి? నో బేబీ నీ మ్యారేజ్ లక్ష్మీ మెట్టలు కూడా చేయాలని గ్రాండ్ గా చేస్తాను. పోండి డాడీ. నీకంతా అరేంజ్ చేశానమ్మా. కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయింది. డొనేషన్ 3 లక్షలు అడిగారు. 5 మోహన పడేశాను. ఈడియట్స్. నోరితిదే ఒట్టు. నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు. థాంక్స్ డాడీ. ఖుషి ఖుషి. అదేంటి అమ్మాయి గారు? ఏంట్రా ఏంటంటే కాకి లాగరిసా? అమ్మాయి గారికి వెళ్ళారండి. ఇంత చిన్నదానికి ఇంత ఇదైపోతున్నావు. దీని సంగతి ఏంటి? ఏందది? అని తెలీదా? ఏందోనమ్మా బిజినెస్ అని ఆడిపోయాడు. చదువు అని నువ్వు పోతున్నావు, ప్యాకాట నేను పోతాడు. అప్పుడప్పుడు ఫోన్ చేయమ్మా. చెయ్యకపోతే నేను వెళ్ళి చూసేస్తా కదా. ఎందుకు? ఆ? మీ నాయనమ్మ ఇప్పుడు ఇంతేగా. పద్దల్లి టైం అయిపోతుంది పద. నా కొడుకు ఏ బస్సులో వస్తాడు? సింహాచలం వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? సింహాచలం బస్ ఎక్కు. ఒరే మనవడా ఇక్కడ ఇక్కడ. ఓ తాత ఒరే మనవడా ఆ అరవరా ఇంకుడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? అక్కడ నువ్వు బస్ ఎక్కేమని తెలిసి ఇక్కడ రైల్లో దోసేసా. అదిరా బొబ్బర్లంక దెబ్బ అంటేను. ఒరే నాకు ఎదురు పడాలంటే అది పంచి మామూలుగా తడవదురా. పట్టుకో. పంచి కాదురా పండు. ఓకే పద. ఏం తాత మన సంగతిలో మనకేం తీరిందా? అదేంటిరా అలా అరిచావు? దీనయ్యా ఎవరో గిల్లారు తాత. దీనబ్బా
చెప్పా బస్సులో దూరింది. పేరేంటి? సునీత, ఏ ఊరు? కృష్ణాపురం, నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఆర్కియాలజిస్ట్. అదేంటి, ఎవరైనా డాక్టర్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్నో కావాలని కోరుకుంటారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? ఆర్కియాలజిస్ట్ అయితే వయసు పెరిగే కొద్దీ వాడికి మన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. హాయ్. మీలో ఎవరి దగ్గరైనా సిగరెట్ ఉందా? పోనీ మాణిక్ చంద్, గోవా కంపెనీ ఏదైనా పర్లేదు. గుట్కా ఉందా? గుట్కానా? గుట్కా కూడా లేదా? లేదు. వెరీ బ్యాడ్. సాయంత్రానికి బియర్లు బ్రీజర్లు స్టాక్ ఉన్నాయా? తెచ్చుకోవాలా? మాకు అలాంటి అలవాట్లు లేవు. లేవా? థ్యాంక్ గాడ్. మీలో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉన్నాయేమోనని చిన్న టెన్షన్ పడ్డాను. కమాన్ కమాన్, మీలో బిఎఫ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? బిఎఫా? బాయ్ ఫ్రెండ్. మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు తల్లి. అమ్మయ్యా, నాకు లేరు. బై ద వే, ఐఎమ్ అంజలి, న్యూ అడ్మిషన్. హాయ్ హాయ్ హాయ్. Oh, yeah. Oh, shh. Okay, shh. Okay. మేడం, ఆ కెమిస్ట్రీ బుక్. థ్యాంక్ యూ. అమ్మ గిల్లుడు సుందరి, ఇక్కడ తేలేవా? ఓయ్ బస్ స్టాండ్. అమ్మో, పనస్పండు. ఏయ్ మియావ్. గుర్తొచ్చానా? బస్ స్టాండు, పనస పండు. ఎక్స్ట్రా చేయొద్దు, నీకు గుర్తొచ్చింది. అది అది నా హాబీ. హాబీ అంటే స్టాంప్ కలెక్షన్, వర్షంలో తడవటం, బుక్స్ రీడింగ్ ఇలాంటివి ఏడుస్తాయి. ఈ గిల్లుడు కార్యక్రమం ఏంటి బేబీ? చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. సారీ. ఇష్టం వచ్చిన పని చేసి సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటే నేను పని చేసి సారీ చెప్పనా? రోజు మనకు ఒక్క ఛాన్స్ కూడా ఇచ్చారు కదా, ఈ రోజు సైలెంట్ గా కూర్చొని. ఏమీ సైలెంట్ గా లేదు, కోపంతో ఊగిపోతుంది. ఆ బాలు దీనికి ముద్దు పెట్టాడంట. నిజమేనా? ఇంకో బుక్ వదిలేసాడు కోపమా? అమ్మో, కరుస్తుంది. సేమ్ స్పీడ్. ఆ బాలు గాని ఇలాగే పీకు. ఎప్ప పాతాళం వెంకటాచలపతి కోయిల్కేనా? இன்னைக்கு మురుగన్ కోయిల్కి పోలాం. ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకెళ్దాం పద. ముడియాదు, మురుగన్ కోయిల్కి దా పోలాం. బాబా గుడికొచ్చి కూడా ఏంటి మీ గొడవ? ఏదో ఒక దేవుడు పదండి. అబ్బాయి చెప్పాడు కదా, ఇక మూసుకొని పద. That is the పరిస్థితి of బాలు ఫ్యామిలీ. మిషన్ 2007 గుర్తుందా? ఎవ్వరికి డౌట్ రాకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. భక్తులందరూ కూడా మంగళసూత్రాన్ని చేతుల దగ్గర కడగద్దుకోండి, పుణ్యం వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదా వెంకటేశం స్వామి, మంగళసూత్రం లేదు. పెళ్లి కాకుండా మంగళసూత్రం ఎలా వస్తుంది? నాకు కాదు, ఇక్కడ. మంగళసూత్రం ఏమైపోయింది? అపరాధం అపరాధం. నారాయణ నారాయణ నారాయణ. నోరు మూసుకో, నీతో గుడికి రావడం ఏంటి? ఆశీర్వదించండి మావయ్య, దీవించండి అత్తయ్య. నువ్వెవరమ్మా మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటావేంటి? పరాయ వాళ్ళని మావయ్య అత్తయ్య అంటే ఊరుకుంటారా అత్తయ్య? ఇల్లే ఇల్లే మాటం. ఓ తమిళా? అమ్మా నాన్న ఓ తమిళ అబ్బాయి. మీ అబ్బాయి నా మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. ఏంటి డ్రామా? రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఏ రిపోర్టు? ప్రెగ్నెన్సీ రిపోర్ట్. అంకుల్, వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 14th. ఆంటీ, చిల్డ్రన్స్ డే ఎప్పుడు? నవంబర్ 14th. ఆ రోజు మీ ఇంటికి చెంటోడిని ఎత్తుకుని వస్తాను. అప్పటికి చెప్పాను కాలు జారదు, స్టమక్ వస్తుంది అని. దానికి ఎప్పుడో చూడబోయే సినిమాకి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవట్లేదా? ఇది అంతే అన్నాడు.
అంజలి కంగ్రాచులేషన్స్ కడుపటగా ఈ రోజుల్లో ఇదంతా కామనే పెళ్లి చేసుకోండి ప్రదక్షిణాలు చేసేళ్ళు డెలివరీ ఈజీగా అవుతుంది బాలు యువర్ గ్రేట్ ఫస్ట్ బాల్ కి దాని వికెట్ పడగొట్టావు ఫాస్ట్ బౌలర్ వే నేను ప్రదక్షిణాలు చేసొస్తా అత్తయ్య. ప్రసవం ఈజీగా అవుతుందంట. என்னடா వరే మామా. అమ్మా అది నాతో ఉండి మాట్లాడద్దు. ఆ పిల్ల ఏదో వాగిందని నువ్వు వీడి మీద కసురుకుంటావేంటే? ఆ పిల్ల ఏదో వాగలేదు, అంతా నిజంగా వాగింది. పావం పిట్టు చూస్తుంటే అమాయకురాల్లా ఉంది. நான் சொல்றது கேளு. మేము కూడా அது ప్రేమించుకుంటా இல்லம்மா. పెళ్లి చేసుకున్నాం. ஐயோ. ஆனா ఇలా టెలి బుకింగ్లు అడ్వాన్స్ బుకింగ్లు கிடையாது. వా. కళ్యాణ్ కప్రందా నిన్ను కన్నాం. పోడా ఆస్తాడు. అది? తిరుగుడు చల్లవేట. అదే. చూడండి, మనం ఇక్కడికి వచ్చింది పిక్నిక్ కి. అవునా నేను ఇంకా పుష్కరాలకు వచ్చేవేమో అనుకున్నాను. చెట్లున్నాయి కదా అని, పక్షుల్లా ఎగరటాలు, పుట్టలున్నాయి కదా అని పాముల్లా దూరటాలు లాంటివి చేశారంటే నా సంగతి మీకు తెలియదు. కత్తిరిస్తా తోకలు. నా అసలే మామూలు కళ్ళు కాదమ్మా, దేగ కళ్ళు. కోడి పిల్లల్ని పట్టినట్టు పట్టేస్తా. హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాలు ఇక్కడ పెట్టుంచా. టీవీలు మొత్తం నా రూమ్ లో ఉన్నాయి. ఆ ప్రిన్సిపాల్కి అసలు బుర్రున్నా సీక్రెట్ గా ఉంచవలసిన ఓపెన్ చేసేస్తే వాళ్ళు ఎలా దొరుకుతారు? ఎరా చెప్పపోయినా దొరకరు. మీ వాళ్ళు ఉన్నారు అక్కడ? ఆయన అవన్నీ అరేంజ్ చేస్తా కదా అంతా ఉడక. పక్క కాలేజీల నుంచి కొత్త అమ్మాయిలు వచ్చారు కదా అని సైట్ కొట్టడాలు, బీట్ కొట్టడాలు లాంటివి చేశారంటే ఆన్సర్ పేపర్ మీద అడ్డంగా గీసేస్తా. సినిమా హాల్ దగ్గర బేవర్స్ గాళ్ళలాగా బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేటట్టు చేస్తా. 2040 2040 2040. ఎక్కడైనా మాస్టర్లు ఆశీర్వదిస్తారు కానీ వీడేంట్రా షాప్ నాటకాలు పెడుతున్నాడు. వీడికి చెప్పా కన్ఫర్మ్. కరెక్ట్ మా వీడెవడు పెళ్లిళ్ళల్లో కూల్ డ్రింక్ సప్లై చేసేవాళ్ళగా? థ్యాంక్ యూ యు నాటీ వాళ్ళంటే లేడీచు తల్లో ఎత్తుకుంటారు, నువ్వేడెత్తుకుంటా? మడిచి చెవులో పెట్టుకుంటాను. అయినా నువ్వెవడరా? కనపడ్డ ఆడపిల్ల కల్లా రోజు ఫ్లవర్ ఇస్తున్నావు, వల్ల వేసుకుందావునే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావుంటే నీ మటన్ తీసి అరకు మొత్తం అమ్మేస్తాను. ఎవడరా నువ్వు అసలు? నానేవర్రా? ఈ అరకు మొత్తానికి నానే లీడర్ని. ఇక్కడ ఏ ప్రోగ్రాములు జరిగినా, ఏ ఫంక్షన్లు జరిగినా నా బొంగే పాతాలా, నా మధ్య వాడాలా. కాదన్నారనుకో నీకు కూడా పీకలేరు. ఓహో, మైక్ సెట్టెడ్వా? నువ్వు మైక్ సెట్టెడ్వా? ఇష్టం వచ్చినట్టు బాగామంటే నిన్ను చెప్పాను కదరా. నా మైక్ సెట్ దగ్గరికి వస్తావు కదా, చూసుకుంటాను. మై డియర్ స్టూడెంట్స్, మొదలెట్టారా సొల్లు. వెల్కమ్ టు ది యూత్ ఫెస్టివల్ ఆఫ్. ప్రిన్సిపల్ గారు గొంతు పోయినట్టు ఉందండి. సాంబార్ బాగా కలపరా. పోయింది గొంతు కాదా మైకు. ఏ మగదొరికి కొడి పెట్టరా పెట్టు. ఒక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్పాలి. నేను స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో జల్దీ జల్దీ నేను మాట్లాడను. నేను ఈ మైక్ లో చచ్చిన మాట్లాడినంతే. సరే ఉంటాం. బయలుదేరండి. అరే, 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 అరే. దేవుడా, ఈ బాలుగడి గ్రూప్ ఓడిపోవాలి ఓడిపోవాలి. ఏంటి వాళ్ళకి మన కాలేజ్ వాళ్ళు ఓడిపోతే మనకి అయినా పర్వాలేదు. ఏమైందిరా? ఏమైంది? మొత్తం ఆ అమ్మాయి సార్ చెడగొట్టింది. దరిద్రుడా, బుద్ధుడా కదరా? కాలేజీ పరువు మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చ పట్టుకుని అరకలో బాబు అయ్యా అయ్యా అని అడుక్కోండి రా. మీరేం చేస్తారు? చూసామమ్మా, మొత్తం చెడగొట్టి ఎలా చూస్తున్నది. దానికి ఇస్తాను చూడు పెద్ద జఫా. హలో అంజలి, హాయ్ సార్. నువ్వు ఒక్కదానే కూర్చున్నావు. మీ బ్యాచ్ అంతా ఎక్కడ? 10th లో. ఓకే ఓకే. హాయ్ అంజలి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం క్యాంప్ అంతా వెతుకుతున్నా. ఇదిగో అమ్మా, నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు. ఇవాళ వీటితో అడ్జస్ట్ అయిపో. పట్టుకో. ఇచ్చే ఒక 100, దానికి ఇంకో చేంజ్ తీసుకో. నీ డబ్బులు నాకెందుకమ్మా. బాయ్ సార్.
సార్ ఓకే 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 నాకు అర్థమైందమ్మా ఇంకా ఏమేమి వస్తుంటే చూడడానికి ఇక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. ఐ విల్ వెయిట్ హియర్. అంజలి అంజలి ఇదిగో నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు, ఇదే దొరికింది. అరకంతా తిరిగి తీసుకొచ్చాను. చాలా దూరం తీసుకున్నాడు కదా, కూలింగ్ తగ్గిపోయింది. అడ్జస్ట్ అయిపో. ఎవరు సారా? అబ్బే కాదురా, నేను పక్క కాలేజీలో పనిచేసే ప్యూన్ని. సార్ జోకులేస్తారు. మీరే ఉంటాను సార్. అంజలి త్వరగా తాగేసే, కూలింగ్ ఉంది. రే 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 ఇటాను ఏ ఊర్రా మీది? పొద్దుట అయితే ఏంటి చొక్కా పైకెత్తి టింగ్ 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 అని డాన్స్ చేస్తున్నావు ఎలా? ఏంటంటే మెడకాల ఎగరేసుకెళ్తున్నాడు మూర్తిరాగం వాడికి. అంజలి గుట్కా ప్యాకెట్లు 20 తీసుకురామన్నాగా, 10 దొరికాయి, తీసుకో. ఇల్లారమ్మా. భారతదేశ మహిళ వెలిగించాల్సింది అగరొత్తులు గాని సిగరెట్లు కాదమ్మా, పట్టించాల్సింది ఉగ్గుపాలు గాని పెగ్గులు కాదమ్మా. సార్ ఇచ్చేవాళ్ళు సీక్రెట్ గా ఇస్తారు కానీ పబ్లిక్ గా ఇస్తారు. అది కరెక్టే. రేయ్ ఇలా రండిరా. ఎరా బండోడా, దున్నపోతుల శరీరం పెంచావు, ఇంకా బీర్ బాటిల్స్ తాగుతున్నావా? ఏడా పక్కడేడి? ఇక్కడ రేయ్ సిగరెట్ తాగి తాగి చస్తావురా. అది ఏంట్రా అది 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 అన్నాండి? ప్రిన్సిపాల్ ముందు డ్రామాలా? ముక్కు కొరుకుతా. ఏమనుకున్నారు? అది ఏంటది? టీసింగా? ఓ చిన్న మాట చెప్పనా? చేది ఓకే మనలో అన్నమాట. వాళ్ళు మమ్మల్ని తీసి చేసినప్పుడు మేము వాళ్ళు తీసి చేస్తే తప్ప 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 అది తప్ప. కాదు కాదు కాదరా, తప్పు కాదు. కానీ మీ కాన్సన్ట్రేషన్ ఉండవలసింది కాలేజీకి కప్పు తీసుకురావడానికి. ఐ నో. అది గుర్తు పెట్టుకోండి. ఇలాగే ఏమా బీర్ బాటిల్ అది కూడా ఇలా ఏమా ఇది కూడా ఇవి నేను జాగ్రత్తగా దాచిపెట్టుతా. అమ్మ నా జఫా. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు ఈరోజు యూత్ ఫెస్టివల్ లాస్ట్ డే, అంటే మీరు క్లైమాక్స్ చేరుకున్నారన్నమాట. ఈ ఫుట్బాల్ మ్యాచ్ లో గెలిచిన టీం కి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇవ్వబడుతుంది. హలో నటరాజ్, విన్నింగ్ టీమ్ కెప్టెన్. చిన్న మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామా? ₹1,00,000 ఇస్తా. ఎందుకురా నవ్వుతున్నావు? శత్రువు బలవంతుడైతే కాంప్రమైజ్ అవ్వాలి, తన స్థాయి వాడైతే యుద్ధం చేయాలి, తనకంటే తక్కువ స్థాయి వాడైతే నవ్వుకోవాలన్నారు. అందుకే నవ్వుతున్నా. ఏమైందిరా? కరవలేనప్పుడు కుక్క ఏం చేస్తుంది? మురుగుతుంది. ఇప్పటి వరకు అదే జరిగింది. ఓహో ఆ కుక్కనా? ఈ మ్యాచ్ లో 2 టీములు పోటీ పడుతున్నాయి. ఒకటి ఎంఆర్ కాలేజ్ టీం, కెప్టెన్ నటరాజ్. 2 ఎస్కే కాలేజ్ టీం, కెప్టెన్ బాలు. I wish best of luck for both the teams. నాతో పెట్టుకోవద్దని చెప్పానా? ఈ బాలుగాడు బియర్లు బిర్యానీలు కొట్టడానికి పనికొస్తాడు, గోల్స్ కొట్టడానికి కాదు. ఊరుకోవే.
హాయ్ బాబాయ్. ఏ ఇదేంటి నా టెంట్ లోకి వచ్చావు? నువ్వేగా ఇన్వైట్ చేసింది. నేనా? యా, ఇక్కడికి వెళ్ళావు, ఇక్కడ నెప్పెట్టింది. అది నా వీక్నెస్. నాకు ఓ వీక్నెస్ ఉంది, అది చెప్పేది కాదు, చేసేది. చెప్పు తెగుద్ది. హే కూల్ కూల్, ఎందుకంత ఇరిటేట్ అయిపోతున్నావు? చూయింగ్ గమ్ లాంటి మ్యాటర్ ఇది, బయట ఎవరికి తెలియదులే. కమ్ ఆన్. యు స్కౌండ్రల్, నీ సంగతి చెప్తా. ఓకే లెట్స్ ఫర్గెట్ ఇట్. నీకు ఇష్టం లేకపోతే వదిలే, బయటికి వెళ్ళి సీన్ క్రియేట్ చేయొద్దు. ఏంటమ్మా ఏమైంది? నటరాజ్ నా టెంట్ కి వచ్చి మిస్బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రిన్సిపల్ ని పిలవండి. అంజలి టెంట్ లో నీకేం పని? మీరంత సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ కాదు సార్ ఇది. వయసులో ఉన్నాం, ఆ మాత్రం గేమ్స్ ఆడుకుంటాం. ఏం గేమ్స్ ఆడావమ్మా వాడితోటి? అంత అబద్ధం చెప్తున్నాడు. అబద్ధమా? సార్ నా సెల్ ఫోన్ తీసుకొని సాయంత్రం నుంచి నన్ను ఏడిపిస్తుంది. సరే నేనంటే ఇష్టం కావచ్చు అని టెంట్లోకి వెళ్ళాను, మమ్మల్ని ఎవరో చూసేసరికి రివర్స్ అయిపోయింది. కావాలంటే బ్యాగ్ చెక్ చేసుకోండి సార్. వాణి సార్ నువ్వు వెళ్ళి అంజలి బ్యాగ్ తీసురా. ఓకే సార్. అందులో ఏముందో ఓపెన్ చేయి. సెల్లుంది సార్. బయటిది. హలో ఆగండి సార్. ఆ బ్యాగ్లో సెల్ వేసింది నేను సార్. ఆ సెల్ నటరాజ్ది కాదు, నాది. కావాలంటే రింగ్ ఇస్తా, మోగుద్దు చూడండి. బాబా ఫోని. మరి నా సెల్ ఏమైంది చూడు. అరే వాట్ ఇస్ దిస్ అంజలి? సార్ నాకే తెలియదు సార్, నా బ్యాగ్ లోకి అవి ఎలా వచ్చాయో తెలియదు సార్. సార్ అవి కూడా నేనే వేసాను సార్, సరదాగా అంజలిని టీచ్ చేద్దామని. సారీ అంజలి. అయినా ఏంటి నీ ఆర్గ్యుమెంట్? నువ్వు చేస్తా టీజింగ్, అతను చేస్తా అవమానమా? ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. యూత్ లో ఒకరినొకరు ఏడిపించుకోవడం కామన్, స్పోర్ట్స్ గా తీసుకోవాలి. అయినా నువ్వేమీ అతన్ని వదిలిపెట్టలేదుగా, అందరి ముందు ఫుల్ చేసావు, చేయి కూడా చేసుకున్నావు. 100 మంది మనల్ని వ్యతిరేకించినప్పుడు మనకి సపోర్ట్ చేస్తూ నిలబడ్డవాడే నిజమైన ఫ్రెండ్. బాలుకు ఫోన్ చేసి సారీ చెప్పు. నేను చెప్పను. అయితే మేమే చెప్తాం. బాలు నెంబర్ ఎంత? నాకు తెలీదు. దీన్నేంటి అడిగేది? అష్మిత సెల్ నుంచే కదా బాలు ఫోన్ చేసింది. డయల్ నంబర్స్ లో ఉంటుంది, రీడైల్ కొట్టు. హలో హలో, ఎవరు? మాట్లాడండి. ఏయ్ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి? ఎవడి ఫోన్ ఆడే లిఫ్ట్ చేస్తాడు. అంటే ఈ నంబర్ నాదే బేబీ. బాలు తన ఫోన్ అని చెప్పాడు. ఆడొక ఇడియట్, అందుకే అలా చెప్పాడు. నువ్వేంటి మనసు మార్చుకున్నావా? వస్తావా? నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నా టెంట్ ఓపెన్ గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock దాకా ఎదురు చూస్తా. మర్చిపా, ఆ కండమ్స్ కూడా నేను పెట్టినవే. నేను ఎప్పుడు అంతే, అన్నీ రెడీగా పెట్టుకుంటా. వచ్చేటప్పుడు ఒకటి పట్టుకొచ్చాయి, నీకే సేఫ్టీ. ఆగండ్రా, ఈ ఇష్యూని ఇంత తాపండి. నాకు దెబ్బ తగిలిన చెంప మీదే కదా. నేను అలా చేసిండకపోతే ఆ దెబ్బ అంజలి లైఫ్ మీద తగిలేది. ఫ్రీ కోచ్ స్టూడెంట్గా కాలేజ్ గోడలపైకి ఎక్కేది. ప్రాణం పోయిన ఆడపిల్లకి చావు ఒక్కసారి, పరువు పోయిన ఆడపిల్లకి అది ప్రతి క్షణం వస్తుంది. హలో అంజలి. హాయ్ డాడీ. ఏంటి హాస్టల్లో ఉన్నానో లేదో అని చెక్ చేయడానికి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసావా? లేదు తల్లి, నీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు రా? ఫైన్ డాడీ. యూత్ ఫెస్టివల్ ఎలా జరిగింది? టోర్నమెంట్ లో మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది డాడీ. ఓ కాంగ్రాట్స్ బేబీ, గుడ్. హ్యాపీ మూడ్ లో ఉన్నా. హ్యాపీ న్యూస్ చెప్పనా? చెప్పు డాడీ. నీకు మంచి సంబంధం చూశాను. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, ఒక్కటే కొడుకు. వింటున్నావా? తాతయ్యకి నాన్నమ్మకి ఈ సంబంధం తెగ నచ్చేసింది. కోర్స్ ఆ అబ్బాయికి నువ్వు కూడా బాగా నచ్చావు అనుకో, నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసి నీ ఫోన్ చేస్తా, నువ్వు వచ్చే. సరేనా? అదేంటే ఊక టూరుకున్నావు, బాలు గురించి చెప్పలేదే? డాడీ మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. అయినా ఐ లవ్ యూ అని బాలుతోనే చెప్పలేదు. ఇక బాలు అంటే ఇష్టమని డాడీకి ఎలా చెప్పమంటావు? నువ్వు చెప్పేదాకా మీ డాడీ పెళ్లి చేయకుండా వెయిట్ చేస్తారా? వెళ్ళి ముందు బాలుకు ఐ లవ్ యూ చెప్పు, ఆ తర్వాత మీ ఇద్దరి సంగతి మీ డాడీకి చెప్పే కేల్కదాం. అవునరా, ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేవురా. నువ్వు తలుచుకుంటే నా పెళ్ళి అయిపోతుందిరా, ప్లీజ్ రా. ఓకేరా, గంగవరం దగ్గర ఉన్న టెంపుల్ మన గోల్ పోస్ట్. వాళ్ళిద్దరు డిఫెండర్స్, మీరిద్దరు మిడ్ ఫీల్డర్స్, నేను స్ట్రైకర్.
నువ్వు వానికి ఫోన్ చేసి ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి రమ్మని చెప్పు. నేను కార్నర్ కిక్ చేసి అమ్మాయిని లిఫ్ట్ చేసుకుని వస్తాను. ఓకే? మీరు ఆఫ్ సైడ్ నుంచి వెళ్ళి పూజారిని క్యాచ్ చేసుకుని గోల్ పోస్ట్కి తీసుకురండి, అంటే టెంపుల్. అలాగే. జాగ్రత్త రోయ్, వాళ్ళ ఇంట్లో తెలిసిందంటే మనకి పెనాల్టీ కార్డే. మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయిగా? ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే? ఓకే. నీకు తెలిసిన ఎస్ఐ ఎవరో ఉన్నారుగా, మ్యాటర్ ముందే పోస్ట్ చేయి. గోల్ కొట్టే వరకు ఎవరు రిలాక్స్ అవ్వద్దు. కమన్ మూవ్. ఇన్స్పెక్టర్, మా అమ్మాయి దొరికిందా? అన్నయ్య అన్నయ్య మన వాణి వచ్చేసిందా? ఇది వరదన్నారు. అదే బాలు వచ్చాడా? వస్తాలే, టైం ఉంది కదా ఇంకా టైం ఉంటావేంట్రా నీ అమ్మ కడుపు మాడ పొద్దునంగా లాక్కొచ్చి పడేశారు నన్ను. మేమేమైపోయినా పర్లేదని కదా ఇంటి నుంచి లేచిపోయాం. ఒకసారి పాపేసి రానా? వదలొస్తా. పోలీస్ కేసు పెట్టారని భయపడి తీసుకొస్తే వదిలేస్తారనుకున్నావా నిన్ను? ఆగండి సార్. మీ అమ్మాయి ఎవరిని ప్రేమించిందో కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నారు మీరు. నేను మీ అమ్మాయిని లేపుకెళ్ళలేదు, లేచిపోయింది దాన్ని తీసుకొచ్చాను. ఏంటి కోపంగా ఉందా చీట్ చేశానని? 18 ఏళ్ళు పెంచిన మీ అమ్మ నాన్న నువ్వు చీట్ చేయలే? ఓకే, నేను నిన్ను ఇక్కడ తీసుకురాకపోతే ఏం జరిగేది? మీ పెళ్ళయ్యేది, కాపురం పెట్టేవారు. ఆ తర్వాత స్టార్ట్ అయ్యండి వేవిళ్ళు కాదు కష్టాలు. సంవత్సరం అయ్యేసరికి మీ జేబులు ఖాళీ. అప్పుడేం చేస్తారు? తిరిగి ఇంటికి వెళ్తారా? వెళ్ళలేరు, ఎందుకంటే మీరు లేచిపోయారు. మీ లవ్ మీకు అన్నం పెడుతుందన్న ఆశతో బతికేస్తారా? నీకేం తెలుసు లవ్ గురించి? తెలుసుంటే మా ఇద్దరిని ఇలా మోసం చేసి ఉండేవాడివి కాదు. నువ్వు అనుభవిస్తావు. అబ్బో, ఆడాల శాపాలకు పవర్ పోయి చాలా కాలం అయింది. Shut up. ఏమన్నావు? నాకు లవ్ గురించి తెలీదా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ తర్వాత లవ్కి తలుపులు మూసుకుపోతాయని నాకు తెలుసు. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ తర్వాత లవ్కి తలుపులు తెరుచుకుంటాయని నాకు తెలుసు. ఇది నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, మా ఇంట్లో చూశాను. 20 ఏళ్ల డైలీ సీరియల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మ దగ్గర చూసా, మా నాన్న దగ్గర చూసా. సారీరా, ఓ మంచి పని చేద్దామని మీ అందరినీ నమ్మించాను. సెల్ఫ్ గోల్ చేసి మన టీంని ఓడించాను. నువ్వు ఎప్పుడు గోల్ చేసినా క్లాప్స్ కొట్టేవాడిని, ఇప్పుడు కొట్టాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? గొప్ప కహానీ చెప్పినందుకు. రేయ్, ఫ్రెండ్షిప్ అని చూడకుండా వాడి పెళ్లి చెడగొట్టావురా. ఇంకా నీ ఫ్రెండ్షిప్ మాకొద్దు. రేయ్, నువ్వు ఏదో రోజు ప్రేమలో పడతావురా. అప్పుడు వస్తా నిన్ను అభినందించడానికి కాదు, నీ లవ్ని చెడగొట్టడానికి. పోరా. నువ్వు ఓడిపోతావురా, ఎందుకంటే నేను ఎప్పుడూ ప్రేమలో పడ్డా. ఒకవేళ ఏ అమ్మాయినా వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు ఇష్టం లేదని చెప్తా. ఐ లవ్ యూ చెప్తే సారీ చెప్తా. బేబీ, నీకు ఏ సినిమా హీరో అంటే ఇష్టం? వెనకటి రోజుల్లో రాజుల్లో వాళ్ళ డాక్టర్స్ని ఏ దేశపు యువరాజ్ కావాలని అడిగేవాళ్ళంట. ఈ రోజుల్లో రాజుల్లో లేకపోయినా అపోజిషన్ అనుభవించిన అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అందుకే అడుగుతున్నా. చెప్పు, నీకు ఎలాంటి వాడు కావాలో? నీకు ఏ హీరో నచ్చకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఈ హీరో నచ్చాడు. ఎలా ఉన్నాడో చెప్పు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న పెద్ద బిలినియర్. యూకేలో, ఫ్రాన్స్లో ఎస్టేట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాడో చెప్పు బేబీ. చూస్తున్నావా? చెప్పు. ఈ సంబంధం నాకు బాగా నచ్చింది. ఆ కుర్రాడికి నువ్వు నచ్చావు. నీ ఫోటో చూసి కలవరిస్తున్నాడు. నువ్వు నా కూతురిగా పుట్టడం నా అదృష్టం. మన సంబంధం కోసం వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. ఈ పెళ్లి జరిగితే నువ్వే కాదు, ఈ డాడీ కూడా హ్యాపీగా ఉంటాడు. ఏమంటావు బేబీ? మీ ఇష్టం డాడీ. నమస్కారం. హాయ్ మమ్మీ, ఎలా ఉన్నావు? అది అడగాల్సింది నువ్వు కాదులేరా, నా మనవరాలు. బేబీ ఇప్పుడు ఎవరిని ఏమీ అడగదు. ఏ? ఇందాక పెళ్లి కొడుకు ఫోటో చూపించాను, అదే మూడ్లో ఉంది. అంత బాగున్నాడమే? అదేమిటి జవాబు చెప్పకుండా వెళ్ళిపోతుంది? అదే కదా నాకు అర్థం కాలే. అంజలి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లవ్ లో పడకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావుగా, అందుకే ఐ లవ్ యూ. పెళ్లి కొడుకు బాగున్నాడా? ఏం చదివాడు? అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయిలే, పెద్దవాళ్ళు చూసిన సంబంధం కదా.
అది కెమెరా ట్రిక్. అది మా ఫ్రెండ్ పంపించాడు రా. కెమెరా ట్రిక్ అంటావేంటి? ఏంట్రా కొత్త ఫిగరా? పదండ్రా. రండిరా. ఏంట్రా ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, దగ్గరికి వస్తే అవాయిడ్ చేస్తున్నారు? ఓహో ఇదంతా మ్యారేజ్ రియాక్షనా? సరే రే సీను, నేను చెప్పేది ఏంట్రా, వాళ్ళు చేసిన తప్పు అనిపించింది. యాజ్ ఎ ఫ్రెండ్గా కరెక్ట్ చేద్దాం అనుకుని చేశాను. దీనికి మీరు ఇంత హర్ట్ అయితే ఐఎమ్ సారీ. ఓకే షర్ట్ బాగుంది, ఎక్కడ కొన్నారా? చర్మాసరా. ఎంత? 150. ఇంకో 50 వేస్తే కొత్త వచ్చేది కదా. ఏయ్ స్వీట్స్ తీసుకుంటారా? థ్యాంక్ యూ. వెల్కమ్. మ్యాటర్ ఏంట్రా? నీకు మ్యాటర్ చెప్పాలంటే ముందు బాలుకి థ్యాంక్స్ చెప్పాలి. అయితే చెప్పు. థ్యాంక్స్ రా బాలు. ఇప్పుడు మ్యాటర్ చెప్పు. నువ్వు ఆ రోజు మా పెళ్లి చెడగొట్టు ఉండకపోతే వాణి సూసైడ్ అటెంప్ట్ చేయబోయేది కాదు, వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్ పడేవారు కాదు, మా పెళ్లి ఒప్పుకునేవారు కాదు. చూడు బాలు, విషయం అంటే ఏంటో తెలియడానికి విషయం తాకక్కర్లేదు, కానీ ప్రేమ అంటే ఏంటో తెలియడానికి ముందు నువ్వు ప్రేమించు. ఇష్టం లేదని మాత్రం చెప్పకు. నువ్వు ఇష్టపడ్డ మొదలు పెడితే నీకు తెలియకుండానే నువ్వు ప్రేమలో పడతావు. వి కాంట్ మేక్ లవ్ హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్. పెళ్లికి ముందు మేము స్నో వరల్డ్ బ్యాచిలర్స్ పార్టీ ఇస్తున్నాం. బాలు నువ్వు తప్పకుండా రావాలి. యు ఆర్ మై చీఫ్ గెస్ట్. మ్యారేజ్ కి ముందు మేము ఇస్తున్న ఈ బ్యాచిలర్స్ పార్టీకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండ్ హార్టీ వెల్కమ్. ఎరా సాయి, అంతా ఆర్టిఫిషియల్ అయినా రియల్ గా ఏమైనా ఉందా? ఫుల్గా ఉంది మామా. ఏంటి అంత డల్గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ అయినా బాలుని మర్చిపోలేకపోతున్నావు కదా? మనసు ఆల్బమ్ కాదే, ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుని ఇష్టం లేనిది తీసేయడానికి. చూడు, మనం బయటేసిన దగ్గర నుంచి ఎంతమంది అబ్బాయిలు కాలేజీల దగ్గర, ట్యూషన్ల దగ్గర, ఎస్టీడీ బూతుల దగ్గర, సినిమా హాళ్ల దగ్గర మనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే ఐ లవ్ యూ చెప్పడానికి చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొని చివరికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చేతిలో పుల్ల మిగిలేదాకా వెయిట్ చేసేవాళ్ళు కదా. అలాగే మనం కావాలనుకునే వాళ్ళ కోసం ఓ మెట్టు దిగి అవసరమైతే ఓపెన్ గా ట్రై చెయ్యాలి. బాలుకి ప్రేమ అంటేనే నమ్మకం లేదు కదే. దానికి రీజన్ ఉంది కదా. బాలు వాళ్ళ అమ్మ నాన్న లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. డైలీ వాళ్ళ ఇంట్లో ఫైట్స్ జరుగుతాయి. అది చూసి బాలుకి లవ్ అంటే ట్రాష్ అనిపించుండొచ్చు. ఇన్నాళ్ళు నువ్వు బాలుని తిట్టావు, ఇప్పుడు నువ్వు ప్రేమలో పడ్డావుగా. అలాగే ప్రేమంటే నమ్మకం లేని బాలు తన ఒపీనియన్ ని మార్చుకొని లవ్ లో పడొచ్చుగా. సో వై డోంట్ యు ట్రై? నా ఎంగేజ్మెంట్ అయిపోయింది, బాలు వెంట ఎలా పడ్ను? ఇది మా పేరెంట్స్ కి తెలిస్తే మన అమ్మమ్మలు వాళ్ళ పెద్దవాళ్ళకి భయపడి, మన అమ్మలు వాళ్ళ పెద్దవాళ్ళకి భయపడి, మనము మన పేరెంట్స్ కి భయపడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? మన చుడిదార్లు వేసుకున్నాం, వాళ్ళు వేసుకున్నారా? మన కాన్వెంట్కి వెళ్ళాం, వాళ్ళు వెళ్ళారా? అప్పుడు అది వాళ్ళకి కరెక్ట్, ఇప్పుడు ఇది మనకు కరెక్ట్. నీ పెళ్లికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల్లో ఎన్నో వండర్స్ జరగొచ్చు. నేను నీ ప్లేస్ లో ఉంటే నీలా ఆలోచించేదాన్ని కాదు. బాలుతో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, ఐ లవ్ యూ అని చెప్పించుకునేదాన్ని. ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఫైనలీ ఇట్ లీడ్స్ టు లవ్. నువ్వు ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ చేయి, లవ్ లో ల్యాండ్ అవుతావు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఐ జస్ట్ లవ్ ఇట్. ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడవే. నా పెళ్ళికి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు? నీకు నచ్చింది ఇస్తాను. నాకు నచ్చింది నువ్వు ఇవ్వలేవు. నేను ఇవ్వలేదు, నువ్వు అడగలేవు, కానీ చెప్పు. చెప్తే నవ్వుతావు. నవ్వను, చెప్పు. పెళ్ళికి ముందు నాకెవరినైనా ప్రేమించాలనుంది. అందుకే నేను చెప్పనన్నాను. ఓకే బాబా, ఓకే ఓకే చెప్పు.
ఆయన చూసావా వాణి కాశ్మీర్కి తీసుకెళ్ళమందని అక్కడికి తీసుకెళ్తే తిరిగి వస్తామన్న గ్యారంటీ లేక ఆ అనుభూతిని ఇక్కడే స్నో వరల్డ్ క్రియేట్ చేశాడు. హౌ స్వీట్ ఇట్ ఇస్. నాకు పెళ్లికి ముందు అలాంటి స్వీట్ మెమరీస్ కావాలి. అంటే నిద్రలేని రాత్రులు, పరధ్యానాలు, కేఫ్లో ఎదురు చూపులు, సెల్లో గంటల తరబడి మాటలు, చిన్న చిన్న గొడవలు, అలగడాలు, బతిమాలడాలు, అన్న సహించకపోవడాలు, ఇవన్నీ అనుభవించకుండానే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. లైఫ్ మెకానికల్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దట్ లైఫ్. దానికెందుకు టెన్షను? నీ ఉడ్బి ఉన్నాడుగా, ప్రేమించుకుందారా అని ఫోన్ కొట్టు. ఎంగేజ్మెంట్కి రావడానికే టైం లేదన్నాడు, ఇంకా ప్రేమించడానికి వస్తాడా? ఇండియాలో దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు క్యూలో నిలబడరు కానీ నీలాంటి అందమైన అమ్మాయి ప్రేమిస్తుందంటే 1,000,000 మంది క్యూలో నిలబడతారు. ఎవరినో ప్రేమిస్తే వాడు మ్యాటర్ సీరియస్ గా తీసుకుంటే? అంటే నిన్ను ప్రేమించినట్టు ప్రేమించి మధ్యలో తూచనుకున్నాడు కావాలి. ఎస్, ప్రేమన్నా ప్రేమించే వాళ్ళన్నా ఏమాత్రం ఇష్టపడని నీలాంటి వాడు కావాలి నాకు. అనుకున్నా నువ్వు తిప్పి తిప్పి మ్యాటర్ నా దగ్గరికే తెస్తావని అనుకున్నా. సరే, టైంపాస్కి బఠానీలు తిన్నట్టు మన ఇద్దరం ప్రేమించుకోవాలి, అంతేనా? ఎస్, ఇదే నా మ్యారేజ్ కి నువ్విచ్చే గిఫ్ట్. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఫ్రెష్, నేను ఫ్రెష్, ఇద్దరం పొరపాటున రిఫ్రెష్ అయిపోతే? అలాంటిదేం జరగదు. నిజంగా? ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్? ప్రామిస్. ఓకే. సైలెన్స్. రాగు ఇలారా. ఏంటి పిచ్చేషాలు వేస్తున్నావు? మర్డర్ చేస్తా. క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలో తెలుసా? ఏంట్రా ఇది? గుండు సూదండి. చూడు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైనా ఎక్స్ట్రాలు మాట్లాడినట్టుంటే చెమ్డాలు తీసేస్తాను. వెళ్ళి కూర్చో. లెట్ us start the lesson. ఎవరి కోసమే చూస్తున్నావు? బాలు వచ్చి బయటికి తీసుకెళ్తానన్నాడు. హలో, చూడాల్సింది నన్ను. ఇక్కడ చూసి లెసన్ వినాలి. ఏంటి కిటికీ వంక చూస్తున్నావు? కిటికీలు చెప్తాయా లెసన్, లేకపోతే కిటికీ చువ్వలు చెప్తాయా? అంజలి, కమాన్ కమాన్ కమాన్. హలో 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 హలో. ఏంటి వాడు అంజలి అని పిలవగానే ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నావు? నేనెవరిని? ప్రిన్సిపల్. నేనేం చేస్తున్నాను? లెసన్ చెప్తున్నారు. నువ్వేం చేయాలి? లెసన్ వినాలి. మరి వినవే? వాడు పిలవగానే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావా? నువ్వేంట్రా, నువ్వు క్లాస్ ఎక్కడుంది కాక అంజలి కూడా తీసుకెళ్ళిపోతావా? ఏమనుకుంటున్నావు? అసలు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అక్కర్లేదా? ఇప్పుడు తీసుకోమంటారా సార్? ఐ లవ్ యూ. లోపల పెట్టుకో. మీరెవరు? స్టూడెంట్స్. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి ఏదైనా డౌట్ రావచ్చు, నువ్వు తీర్చొచ్చు. నేను పర్మిషన్ ఇచ్చేదేంటి? ఒక్కలో పర్మిషన్. వెళ్ళమ్మా. కృష్ణ, బాలు నాకు కావాలి. అతను లేకుండా నా జీవితం ఊహించుకోలేను. బాలు మనసులో లావాలా ప్రేమ పుట్టించు. నా ప్రేమ కోసం అతను పిచ్చోట్లా తిరిగేలా చెయ్యి. నువ్వు 16,000 మంది గోపికలను పడేశావు. ఇతను ఒక్కడిని పడేసే ఛాన్స్ ఇవ్వయ్యా నాకు. ఏం కోరుకున్నావేటి? చెప్తే జరగదు. అబచా, ఇంటర్ ఎగ్జామ్స్ రాసొచ్చి మొక్కున్నా, దెబ్బేశావు. ఎంసెట్ రాసొచ్చి ర్యాంక్ రావాలని మొక్కున్నా, మళ్ళీ దెబ్బేశావు. రావడం మానేశా. ఈ పిచ్చిది తీసుకొచ్చింది. ఏదో అడుగుంటుంది, పాపం ఇచ్చే. ఇవ్వలేదనుకో నీకే ఓవర్లోడ్ వద్ది, నాకే. ఏంటి చెయ్యి వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? జలుబు. ఆడపిల్ల చెయ్యి ఎందుకు వేడిగా ఉంటుందో తెలీదా నీకు? ఒకటి జ్వరం అన్నా వచ్చుండాలి, లేదా హీట్ అన్నా చేసి ఉండాలి. వేస్ట్ ఫెలో. టచ్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. వీటి క్యారెక్టర్ ఇంతే. గోవిందా, వీడికి ఏదో తక్కువ చేసావయ్యా. మనిద్దరం ఇలా నడుస్తుంటే నీకేమనిపిస్తుంది? నిరోధ్ ప్యాకెట్కి యాడ్ ఇస్తున్నట్టుంది. ఇంత దరిద్రంగా ఎవ్వరూ ఊహించరు. థ్యాంక్స్. రాఘు, ఇందులో ఏముందని తాగడానికి? కక్కుర్తి గడిలో మొత్తం ఒక జుర్రావుగా.
కాదు రోయ్, పెద్ద రెమో. సారీ. నీకంత కంట్రోల్ లేకపోతే వద్దులే. ఓకే ఓకే, దా 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 దా. బాలు, ఇలాగే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? ఏంటి? ప్లీజ్ బాలు, రియల్ గా కాదు, నా కోసం ఉత్తుతినే. లవ్ యూ. వినిపించలా, గట్టిగా చెప్పు. లవ్ యూ. గట్టిగా. ఐ లవ్ యూ. బాలు, ఓకే బాబా, సారీ సారీ. ప్లీజ్ అంజలి, ఈ లవ్ లో నటించడం నా వల్ల కాదు. ఏ విషయంలోనైనా క్లారిటీ ఉండే నేను నీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాను. కన్ఫ్యూజన్ లీడ్స్ టు లవ్. అది నా క్యారెక్టర్ సూట్ అవ్వదు. ఇవాళ నుంచి నీ అగ్రిమెంట్ క్యాన్సిల్. బాయ్ బాయ్. బాలు, బాబు, ఆ కామాక్షి అనే పేషెంట్ ఎక్కడ ఉంది? పైన ఐసీయూలోనా? నరసమ్మ, మా ఆవిడకి ఏమైంది? ఏమయ్యా, మా ఆవిడకి ఏమైందా? ఏమైందా నీకు? మీరు బయట వెయిట్ చేయండి ప్లీజ్. బయట వెయిట్ చేయండి, పర్లేదు మేము చూసుకుంటాం. ప్లీజ్ ఏమైందో చెప్పండి సార్. సిట్ డౌన్ ప్లీజ్, డోంట్ వరీ. మా ఆవిడకి అసలు ఏమైందండి? అయ్యో, ఏమైందన్నా? నాన్న, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మీ అమ్మని అలా లోపలికి తీసుకెళ్ళడం చూసి నా గుండె పగిలిపోయిందిరా. పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడు తలనొప్పి అని కూడా అని ఎరగదురా. అలాంటి మీ అమ్మ లేకుండా నేను బతకలేనురా. లోపలికి వెళ్ళి ఏమైందో చూసిరా. లోపలికి వెళ్ళలేరు నాన్న. వాళ్ళు అలాగే అంటారా? నువ్వు లోపలికి వెళ్ళి చూసి నాకు చెప్పరా. మీ అమ్మకి ఎలా ఉంది చెప్పరా. డాక్టర్ గారు, మా ఆవిడకి ఎలా ఉంది సార్? ఏం పర్వాలేదండి, షీ ఇస్ ఆల్ రైట్, డోంట్ వరీ. సార్, నేను లోపలికి వెళ్ళి చూడొచ్చా? నో నో. ఏమే ఏమే ఎలా ఉందే నీకు? చెప్పా పెట్టుకుంటే గుడికి ఎందుకు వెళ్ళావే నువ్వు? నీకేదన్నా అయితే మేమంతా ఏమైపోయేవాళ్ళవే. ఇది అవసరమా నీకు చెప్పు? సారీ బాలు. చూసావుగా ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేముందో. ప్రేమంటే సంతోషం వచ్చినప్పుడు చిరునవ్వులు నవ్వటం కాదు, కష్టం వచ్చినప్పుడు కలిసి కన్నీరు కార్చడం. ఇప్పుడు మీ పేరెంట్స్ అదే చేస్తున్నారు. రియలీ దే ఆర్ గ్రేట్ లవర్స్. నువ్వు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నావు, నీకు రిలీఫ్ కావాలి, పద. బ్రిటిష్ పరిపాలనలో విజయనగర సామ్రాజ్యంలో 19వ శతాబ్దంలో జరిగిన ప్రేమ కథకి ఇది దృశ్యం. ఆ అమ్మాయి పేరు రాణి సుకన్య, ఇతని పేరు ఆనంద గజపతి రాజు. ఇద్దరిది కల్మిషలేని ప్రేమ. ఈ సంగతి తెలుసుకున్నతని ప్రియురాలు రాణి సుకన్య విజయుడివై రమ్మని వీరతిలకం దిద్ది అతనిని సాగనంపింది. వాళ్ళిద్దరి ప్రేమకి చిహ్నమైన రుమాలుని అతని చేతికి కట్టి విజయుడివై రమ్మని సాగనంపింది. యుద్ధంలో వీరమరణం పొందిన ఆనంద గజపతి రాజు స్వర్గద్వారం దగ్గరే నిలబడిపోయాడు. లోపలికెళ్ళడానికి ఇష్టపడడం లేదు. తన ప్రియురాలి కోసం ఒక్కరోజు తనకిస్తే దేశం కోసం 1000 సార్లైనా చనిపోవడానికి సిద్ధమేనన్నాడు. తపస్సు చేస్తే గాని వరాలివ్వని దేవుడు తన ప్రేమకి లొంగిపోయి వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి అనుమతించాడు. కళ్ళు మూసుకుని చూడు బాలు, 1000 సార్లు చనిపోయినా ఒక్కరోజు ఏ అమ్మాయిని చూడాలని ఇష్టపడతావో ఆ అమ్మాయి నీకు కనిపిస్తుంది, కనిపిస్తుంది, కనిపిస్తుంది.
ఏంటి? ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నేనెప్పుడు నీకు అబద్ధం చెప్పలేదే. ఇందాక పోలీస్ ఆఫీసర్తో నన్ను ప్రేమించాను అన్నావు, నిజమా? మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని కూడా చెప్పావు, నిజమేనా? సరే బాయ్. ఏంటి వెళ్ళిపోతున్నావు? అవి అబద్ధాలైనప్పుడు నేను వెళ్ళిపోవడం కరెక్టేగా? అవి అబద్ధాలని ఎవరన్నారు? ఇన్నాళ్ళు ప్రేమంటే టైం పాస్ అనుకున్నాను. ప్రేమంటే ఎప్పుడు గొడవలు కొట్లాట్లే అనుకున్నాను. ప్రేమంటే పెళ్ళయ్యేంత వరకు మాత్రం ఉండే ఒక చిన్న అట్రాక్షన్ అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ లేకపోతే ఈ ప్రపంచమే లేదని. ప్రేమించకపోతే భగవంతుడు నాకు ఈ జీవితం వేస్ట్గా ఇచ్చినట్టు ఫీల్ అయ్యేవాడిని. ప్రేమంటే నాకు గౌరవం పెరిగింది. ఇప్పుడు ఇప్పుడు నాకు ప్రేమించాలనుంది. ఏంటి నీకంత ఎగతాళిగా ఉందా? ప్రేమ అంటే టైం పాస్ అని ప్రేమికుల్ని విడగొట్టిన నీలో ఆ భగవంతుడు ప్రేమని పుట్టించాడు. అలా చేసిన దేవుడే నీకో మంచి అమ్మాయిని కూడా చూపిస్తాడు. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తావు, ఆ అమ్మాయి కూడా నిన్ను లవ్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఒకటి మాత్రం మర్చిపోకూడదు. ఏంటి? నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే చెప్తాను, అది నిజమైతే. బాయ్. బాయ్. మళ్ళీ ఎప్పుడు? 2 రోజులు కలవలేను. ఏ అమ్మాయి కోసం వెతుకుతావా? లేదు, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నువ్వు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సారీరా, నీ లవ్ మ్యాటర్లో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. నువ్వు కరెక్ట్గానే చేసావురా. ఐఎమ్ హ్యాపీ. ఎక్కడికి రా? ఐ లవ్ అంజలి. ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. నీకు బీపీ షుగర్తో పాటు చేతస్థం కూడా వచ్చేసింది. మాటలతో పోయేదాన్ని మర్డర్ చేసేదాకా తెచ్చావు. అబ్బా అది కాదురా, డబ్బున్న అమ్మాయిల మీద బౌలింగ్ వెయ్యడం ఇవాళ యూత్ కుర్రాళ్ళకి మామూలు అయిపోయింది. అందుకే వాడిని చితగొట్టించి నేనే సిక్సర్ కొట్టేశా. ఆ కుర్రాడికి ఎవరిని అయి ఉంటే తెలుసుండేది. ఈ రోజుల్లో ఒక్క ఇష్యూని ఒక్కలో డీల్ చేయాలి. వాడికి ఇవ్వాల్సిన రేంజ్లో డోస్ ఇచ్చుంటే ఇంకోసారి అమ్మాయి ఇంకా కన్నెత్తి చూసేవాడే కాదు. హలో హలో, ఎవరాయి నువ్వు? నువ్వు మూసుకో. అరే ఎక్కడికి వెళ్తున్నావా? చెప్తుంటే వినవేంటి? అడుగు వాడే డీల్ చేయి. ఇక్కడికి వెళ్తున్నావు? మీరేదో డిస్కషన్లో ఉన్నారని అంజలి కోసం వెళ్తున్నా. ఈ ఇంట్లోకి నువ్వు అంజలి కోసం చెప్పులు తేవటానికో నెయిల్ పాలిష్ తేవటానికో రావచ్చు, కానీ నా కూతురు కోసం వచ్చే రేంజ్ కాదు అనేది. ఓరి నా పిచ్చి మావా, నీ కూతురికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చే టైం దాటి ఒరిజినల్ కిస్ ఇచ్చేంత మూడొచ్చేసింది. రే మా అమ్మాయిని నీ బ్రెయిన్ లోంచి ఇరేజ్ చేయి, లేకపోతే నువ్వు ఇరేజ్ అయిపోతావు. మా నాన్న కొడితే రేల్ పెట్టాల మీద పడ్డావు, నేను కొడితే డైరెక్ట్ గా మార్చురీలో పడతావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆకాశంలో సూర్యుడిని కుర్రాల గుండెల్లో ప్రేమ నాపడంతో తేలిక కాదు. కాదని చేయటి పెడితే కాలిపోద్ది, వద్దునట్టు పడితే పగిలిపోద్ది. నేను అంజలిని ప్రేమించాను. ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. బాయ్ మామా. పడిపోతానే. ఆడెళ్ళి అర్ధగంట అయింది. ఆడొస్తే చింపేస్తాను చంపేస్తాను అన్నావుగా. బాలు ఎక్కడా? ఇంట్లో లేడండి. ఏడా? అరే పైకి నీకెప్పనా? నీ అబ్బా ఏం చేస్తావా? కాల్చి పారేయకుండా కాళ్ళు పట్టుకున్నాడా ఏంటి అనుకున్నావా? నాకు ఇంతకంటే దారి లేదు. అంజలిని మర్చిపో. నువ్వు చూసిందంతా నిజం కాదు. నా ఇల్లు, ఈ స్టేటస్
అంతా బోగస్. అన్నీ అప్పు చేసుకున్నవే. మిడిల్ క్లాస్లో పుట్టిన నేను తల్లి లేని నా కూతురుని మహారాణిలా పెంచాలి. నలుగురు మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకునేలా చేయాలి. ఎలా? అప్పు చేసి లాటరీలో రేసులు ఆడాను. ఈజీ మనీ కోసం దారులు వెతికాను. పర్సనల్ లోన్ ఎవడంతిస్తే అంతా తీసుకున్నాను. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంతుంటే అంతా వాడేశాను. పీకొల్లొత్తు అప్పుల్లో మునిగిపోయాను. ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు, నా కన్న తల్లి కూడా. రూపాయి సంపాదించడం చేతగాని నేను కోట్ల అప్పు ఎలా తీర్చాలా అనుకుంటున్నప్పుడు అదృష్టం కొద్ది వచ్చింది ఈ కోటీశ్వరుడి సంబంధం. ఈ సంబంధం ఉందన్న ధైర్యంతోనే ఇంకా బతుకుతున్నా. ఈ నమ్మకంతోనే అప్పులో వాళ్ళు ఇంకా నా మీదకి రాలేదు. వాళ్ళు ఈ సంబంధం పోతే ప్రాణాలు పోయినట్లే. నీ ప్రేమే నీకు ముఖ్యం అనుకుంటే అంజలికి ప్రేమించని వాడు ఉంటాడు, కానీ పెంచిన నేను ఉండను. హాయ్, ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? లైఫ్ లో రేర్ మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా? అదేదో చెప్తే మేము కూడా షేర్ చేసుకుంటాంగా. ముందు కూల్ డ్రింక్ షేర్ చేసుకో. వద్దులే, ఎవరన్నా చూసారంటే మన కూల్ డ్రింక్ కూడా కక్కుర్తి పడుతున్నావు అనుకుంటారు. నువ్వు ఇది తాగు, నేను ఇంకోటి ఆర్డర్ ఇస్తాను. బేరర్ సార్, 1 more డ్రింక్. ఓకే సార్. ఇప్పుడు చెప్పు. నీకు ఇష్టమైన విషయాన్ని ఇష్టమైన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడం నీకు అలవాటా, ఇష్టమా? ఏం చెప్పాను? నేనంటే ఇష్టమని మొన్న ఇన్స్పెక్టర్తో చెప్పావు, నిన్న మా డాడీతో చెప్పావు. అది నాతోనే చెప్పొచ్చుగా. అది నిజమైతే నీతోనే చెప్పేవాడిని. మీ నాన్నే అనుకున్నాను, నువ్వు కూడా ఫుల్ అయిపోయావా? అంటే అదంతా యా, జోక్, జస్ట్ ఫర్ ఫన్, దట్స్ ఆల్. బండరాళ్ళల్లో పూలు పుట్టవు, ఈ బాలు గుండెలో ప్రేమ పుట్టదు. ఏదో సరదాగా మిమ్మల్ని ఏడ్పిద్దామని అలా చెప్పానంతే. మా డాడీనా నన్ను? అరే కమాన్ అంజలి, జోకేస్తే ఏడుస్తారు ఎవరన్నా? హ్యాపీగా నవ్వుకోవాలి కానీ. ఛే, నాకు ఏడుపు తెప్పించేంత జోక్ నువ్వు వేయగలవని నాకు ఇప్పుడే తెలిసింది. ఎక్కడికి రా? ఢిల్లీ వెళ్తున్నాను. నా లైఫ్ అంబిషన్ నేషనల్ టీంలో సెలెక్ట్ అవ్వాలని. దానికి ప్రాక్టీస్ ఉండాలి, కోచింగ్ ఉండాలి. అక్కడైతే అంజలికి దూరంగా ఉండొచ్చు, అంతేగా? నాన్న, నీ కళ్ళు అబద్ధం చెప్పినా నీ కళ్ళల్లో నీళ్లు నిజం చెప్తున్నాయి. రేపు పొద్దున్నదా అంజలి కళ్యాణం, అది నాలుదా అవన్ పోరా. రేయ్, ఒక మధ్యతరగతి వాడింటి ఒక కోటీశ్వరుడు పిలవకుండా వచ్చి గొడవ చేయకుండా వెళ్ళాడంటే డెఫినెట్గా వాడేదో చేసి ఉంటాడు. ఆ రోజు ఏం జరిగిందిరా? చెప్పకపోతే నా మీద ఒట్టే. నువ్వు లెక్కల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడివిరా, కానీ వాడి లెక్కలో నువ్వు తప్పావు. అంజలిని నిన్ను విడదీయాలని దివాళా తీశానని వాడు అబద్ధం చెప్పాడురా. వాడికి మా బ్యాంక్ అకౌంట్లోనే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇలాంటి వాడిని బ్లాంక్ చెక్ ఇచ్చి అల్లుండి చేసుకోవాలిరా. అటువంటిది వాడిని జీవితాన్నే బ్లాంక్ చేశాడురా. రేయ్, వాడిని వదలొద్దు, వెళ్ళు, వెళ్ళి వాడిని ఫుట్బాల్ ఆడు. వెళ్ళరా, వెళ్ళి ఫుట్బాల్ ఆడరా వాడిని. వెళ్ళు, తొందరగా కనండి. హాయ్ అంకల్. మీ ఫేస్ చూస్తే దివాలా తీసిన యదవ ఫీలింగ్స్ ఏమీ కనపట్లేదు అంకుల్. ఏమి యాక్ట్ చేస్తున్నారు అంకుల్? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు మీరు అయిపోయారని. ఈ సంగతి కాంపౌండ్లో ఎవరికి తెలియదు కదా. మీరు మాత్రం తప్పకుండా మా ఇంటికి రావాలి సార్. ఎవరాళ్ళు? ఆస్తులు ఎలా వేసేవాళ్ళ? నా గెస్ట్లో ఆహా, ఏంటి అలా ఉన్నారు? అబే ఏమీ లేదు.
ఆ మాట అనొద్దు. నిజంగానే మీ దగ్గర ఏం లేదన్న సంగతి వాళ్ళు తెలిసిపోద్ది. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. రేయ్, ఆ విభూతి మర్చిపోయాను బట్రా. ఈడేంట్రా ఈ టైంలో విభూది అంటున్నాడు? ఆయన దగ్గరలో సాయిబాబా టెంపుల్ కూడా లేదురా. రే నీ దగ్గర సిగరెట్ ఉంది, అది వెలిగి మంచిది. 2 minutes రా, రెడీ అవుతుంది. పీల్చు ఏరా. చల్ చల్ చల్. నోరు తెరవండి అంకుల్. దేనికి? నేను ఆ భగవంతుని ప్రార్థించుకొచ్చాను, పెళ్ళయ్యేంతవరకు ఏం జరగకూడదని. ఏంటి సిగరెట్ యాష్లో ఉంది? మీరు టెన్షన్లో ఉన్నారు, అందుకే మీకు టేస్ట్ అలా అనిపించుంటుంది. ఇది విభూది. మా అంకుల్ నెత్తిన గుడ్డేసుకున్నాడన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదని గుడికెళ్ళి తెచ్చా. మీరు సంతోషంగా ఉండండి. మీకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే నేను చూసుకుంటాను. డీకే నాయలు కొంతమంది ఉంటారు, ఎవరన్నా బాధలు ఉంటే అస్సలు పట్టించుకోరు. నేను ఆ టైప్ కాదు అంకుల్. గ్లామర్ తగ్గినట్టుంది, వెళ్ళి టచ్అప్ చేసుకోండి. హలో 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 అంకుల్, ఏంటి వాయిస్ డల్గా ఉంది? రాత్రి అయితే పడుకోలేదా? సర్లే, ఏం డిసైడ్ చేసుకున్నారు? ఈ రోజు నాకు నచ్చిన వాడితో నా కూతురు పెళ్లి కన్ఫర్మ్ చేసుకో. మరి అదే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి అయిపోద్ది ఏంటి? నీకో టెన్షన్ ఎక్కువ, బుర్ర తక్కువ. చూసుకోవాలమ్మా. ఏంట్రా RFL రా నీకు? చంపుతా నీ మా వాడు ఎక్కడా? అసలు ఏం చేస్తున్నారండి? ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి, పర్వాలేదు. రే అని వదలేదు, వాడిని వాడి ఫ్రెండ్స్ ని వేసేయండి. నువ్వు ఆట పక్కన వెళ్ళు. హలో అయ్యా, ఏమైందో చెప్పు. అల్లుడు గారు మా దగ్గరనే ఉన్నారయ్యా. బాలుగాడిని ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, బాలు అని కుర్రాడు మీరు కిడ్నాప్ చేశారని మా కంప్లైంట్ వచ్చింది. కిడ్నాప్ మీ? ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది? బాలు పేరెంట్స్. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. సారీ, మా లాయర్తో మాట్లాడాలి. మీరు ఎవరితో మాట్లాడాలన్నా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. కమాన్. పదండి. నానా, అంజలి నేను చూసుకుంటాను లేరా, నువ్వు దాని సంగతి చూడు. జాగ్రత్త, నేను వస్తాను. అంజలి, చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. ఇప్పటిదాకా తల్లి అవసరం లేకుండా మేం పెంచాం. ఇకపై మా అవసరం లేకుండా నువ్వు చూసుకోవాలి. ప్రాణంలో చూసుకుంటా. మీ నాన్నెప్పుడూ అమెరికా సంబంధాలని, ఆస్ట్రేలియా సంబంధాలని వెతుకుతుంటే నా కళ్ళెప్పుడూ పేకాటలో జోకర్ కోసం చూస్తూ ఉండేవి. కానీ నా మనవరాలి మనస్సులో ఏముందో ఎప్పుడూ తెలుసుకోలేదు. చూడు బాబు, ఒకసారి నిన్ను కొట్టించి తప్పు చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరినీ ఆపి నేను పాపం చెయ్యలేను. వెళ్ళిపోండి. మీ ప్రేమను అర్థం చేసుకునే మంచి మనసులున్న చోటికి వెళ్ళిపోండి.
బతకూడదు. తగలబెట్టేయండి. అంజలి లే చేయొద్దు. అక్కడ ఏం చేయొద్దా? చంపేస్తాను. రావద్దు. చంపేస్తాను నిన్ను. వదలరా. రావద్దు. వదలకపోతే చంపేస్తాను. రావద్దు. నీకేనా చెప్పేది? వద్దు, వదిలిపెట్టు. వద్దు. అంజలి నా సొంతం, అందుకే తీసుకెళ్తున్నాను. చేతనైతే ఆపుకో.